సంధ్య, ఇంకా ఎంతసేపు? ఛ, ఈ ఆడాళ్ళన్నిటికీ లేటే. సంధ్య, త్వరగా రా. అబ్బా, త్వరగా రా సంధ్య. ఇంట్లో అంటే ఓకే, ఇక్కడ కూడానా? వస్తున్నావురా? వావ్, ఇది నా సంధ్యేనా లేక అప్సరస దిగొచ్చిందా? ఎలాగైనా శోభను ఆపాలి. ఎలా? నేను నమ్మను. నువ్వేనంటే నేను అస్సలు నమ్మను. ఇవాళ నిన్ను ఖచ్చితంగా ఏ దేవకన్యం ఆవహించేసుంటుంది కదా? సంధ్య, ఇంత అందాన్ని ఇన్నాళ్ళు ఎక్కడ దాచావు? అబ్బా, ఇన్నాళ్ళు ఎలా ఆగానో ఇంత అందాన్ని పక్కన పెట్టుకుని. ఇవాళ ఎవరడ్డొచ్చినా సరే మన ప్రేమయాత్ర పసందుగా సాగిపోవాల్సిందే. రా రా సంధ్య, రా. సంధ్య, నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకో? నీలాంటి అందాల బొమ్మని ఆడుకోమని నాకిచ్చినందుకు. మీరు దేవుణ్ణి నమ్మరుగా? అదేం లేదు, నమ్ముతాను. కాకపోతే ఖాళీ సమయంలో గుళ్ళు గోపురాలు తిరగటం అంటే నాకు ఇష్టం ఉండదు, అంతే. యాక్చువల్గా దేవుళ్లలో నాకిష్టమైన దేవుడు శివుడు. ఇంకా అయినా ఈ శోభనం గదిలో ఈ ఆధ్యాత్మిక చర్చలేంటి అసహ్యంగా? ఈ దేవుళ్ళు దేవతల గురించి పక్కన పెట్టేసి ఈ దేవతను ప్రసన్నం చేసుకోవాలి. ఈ దేవత అంత ఈజీగా ప్రసన్నమవదు. మాకు తెలుసులే. ఏం తెలుసో? ఏం చేస్తే ఎవరు ప్రసన్నమవుతారో, ఎక్కడ టచ్ చేస్తే ఏం జరుగుతుందో. అబ్బా, ఆపండి సెన్సార్.
నా ఫోన్ నుంచి చేస్తే తెలిసిపోతుందేమో. ఎలా? అయితే మీకు ఆడపిల్లలతో బాగానే ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఆ రోజు మా సిరి యాంకర్గా మీ గురించి చెప్పింది నిజమేనన్నమాట. అయ్య బాబోయ్, మీకు వేలు దూర సంధిస్తే కాలే కర్మ, మొత్తం మనిషే దూరిపోతారు. వామో, టాపిక్ డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతుంది. ఇక మనం సైలెంట్ అయిపోతే బెటరు. మౌనం అర్ధాంగీకారం అనుకోవచ్చుగా. మా అర్థాంగి అంగీకరిస్తే ఏమనుకున్నా పర్వాలేదు. ఇదిగో, అన్నీ ముచ్చట్లేనా? దానికి జతేం లేదా? ముచ్చట్లకు జత అదేంటి? అదే ముద్దు ముచ్చట అంటారు కదా, రెండోది అయిపోయింది. మరి మొదటి దాని సంగతి చూద్దామా? ఛీ, చిలిపి పోండి. అప్పుడే తెల్లారిపోయిందే. పాపం కళ్యాణ్ వాళ్ళక్కడెలా ఉన్నారు? తొందర ఏమీ లేదు. మెల్లగానే రమ్మని తర్వాత ఫోన్ చేయాలి. అమ్మయ్యా, ఆ గణపతి హోమం పుణ్యమా అని ఏ అడ్డంకీ లేకుండా మొదటి రాత్రి గడిచిపోయింది. తండ్రి, అంతా నీ దయ. ఏమండి? కళ్యాణ్, ఒరే కళ్యాణ్. సంధ్య, అమ్మ సంధ్య. ఏమిట్రా కళ్యాణ్, మీరేమిటిక్కడ? రాత్రి ఏం జరిగిందంటే, సార్ నమస్తే సార్, రూమ్ కావాలి. పేరు హుస్సేన్. Come on, quick, go and search. ఎనీ ప్రాబ్లం సార్? ఈ హోటల్లో బాంబు ఉందని మాకు సమాచారం వచ్చింది. ఇమీడియట్ గా అందరినీ ఖాళీ చేయించండి. బాంబా? ఎస్, బాంబే. హోటల్లో అన్ని రూమ్స్ ఆకుపై ఉన్నాయా లేక ఖాళీలు ఉన్నాయా? అన్ని ఫిలప్ అయ్యాయి సార్. షట్! వెంటనే అన్ని రూమ్స్ కు ఫోన్ చేసి ఖాళీ చేయించండి. ఓకే సార్. లోపల ఎవరు? బయటికి రండి. బాంబు పెట్టారు హోటల్లో. గో 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 గో, మూవ్, కమ్ ఆన్ క్విక్, లోపల ఎవరు? బయటికి రండి. Go and search there! Fast!
ఈ టైంలో ఎవరై ఉంటారు? 1 సెకండ్. మూవ్ కమ్ ఆన్ క్విక్. లోపల ఎవరు? బయటికి రండి. ఓ కళ్యాణ్, నువ్వేంటి ఇక్కడ? ఓ అర్థమైంది. వెరీ వెరీ సారీ. అర్జున్, ఏమైంది? ఏంటి హడావుడంతా ఏంటి? నువ్వు ఇక్కడికి వచ్చావంటే నా కోసమేనా? అన్నయ్యకి ఏమైనా అయిందా? అలాంటిదేం లేదు. నువ్వున్నావని నిజంగా నాకు తెలీదు. ఈ హోటల్లో బాంబు పెట్టారని మాకు కాల్ వచ్చింది. సారీ టు సే. ప్లీజ్ అర్జెంటుగా మీరు బయటికి వెళ్ళిపోవాలి. బాంబా ఈ హోటల్లోనా? అవును కళ్యాణ్, మనకెక్కువ టైం లేదు. ఒకవేళ అది ఫేక్ కాల్ కాకపోతే వెరీ డేంజరస్. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. సారీ సంధ్య. కమాన్ గో 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 ప్లీజ్ గో. కళ్యాణ్ ప్లీజ్ గో గో. రై రై కమాన్ కమాన్ హరి అప్ హరి అప్. అలా రాత్రి ఇంటికి వచ్చేసాం. లక్కీగా డూప్లికేట్కి నా దగ్గర ఉండేసరికి లోపలికి వచ్చి ఇక్కడ పడుకున్నాం. ఇంకా ఆ టైం అప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం ఎందుకని లేపలేదు. ఆ తర్వాత బాంబు లేదని హోటల్ వాళ్ళు ఫోన్ చేశారు, కానీ ఇక వెళ్లే మూడ్ లేక వెళ్ళలేదు. మరి మీ గదిలోనన్నా పడుకోవాల్సింది. అదే అనుకున్నాం, కానీ ఆ గదిలో ప్రియా పడుకుంది కదా, ఆ టైంలో తనని డిస్టర్బ్ చేయటం ఎందుకని ఇక్కడే పడుకున్నాం. లక్ష్మి, నువ్వు కంగారు పడకు. కొంపలు మునిగిందేమీ లేదు. అసలు ఆ బాంబు ముందని ఫోన్ చేసిన వెధవెవడరా? ఏమో డాడీ, ఇంకా ట్రేస్ చేయలేదంట. ఎవడ్రా వాడు? వాడి కాళ్ళు చేతులు పడిపోను. పోయి వాడికి మీ హోటలే దొరికిందా? ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నట్టుందిరా. సరే, జరిగిందేదో జరిగింది. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి. వెళ్ళమ్మా సంధ్య. పద సంధ్య. సక్సెస్. మళ్ళీ ముహూర్తం దొరికేదాకా వీళ్లకు బ్రేక్ పడ్డట్టే. లేకపోతే నా డార్లింగ్ని అంత ఈజీగా నాకు కాకుండా చేస్తాడా ఈ ఆదిత్య? నా ఊరుకునేది నెవర్ నెవర్. ఏంటండి ఆలోచిస్తున్నారు? మన కళ్యాణ్ గురించి. ఆ విషయం గురించి ఆలోచించాలంటేనే
తల నొప్పిగా ఉంది. అందుకే మానేశాను. ఎందుకు ఇలా అవుతుందంటావు? ఇంట్లో, హోటల్లో ఎక్కడ అరేంజ్ చేసినా ఇన్ని అడ్డంకులు ఎలా వస్తున్నాయో తెలియటం లేదు. చెప్పానుగా, నాకు అర్థం కాక బుర్ర బద్దలవుతోందని. ఇక ఆలోచన మానేయండి. అది కాదు, ముహూర్తాలు సరిగానే పెట్టించాం. ఇబ్బందులు తొలగాలని పిల్లల్ని గుడికి కూడా పంపించాం. నువ్వేదో చెప్పావని గణపతి హోమం కూడా జరిపించాం. అవును, చివరికి మంచి ముహూర్తం కోసం కొత్త జంటను వారం పైగా వేరువేరుగానే ఉంచాం. ఇంకా ఏం చెయ్యాలో నాకు తోచటం లేదు. ఈ అడ్డంకులేమిటో, ఆదిత్యకు ఏదో ఒకటి జరుగుతూ ఉండడమేంటో ఏమీ పాలుపోవటం లేదు. ఒకవేళ భువనైతే కారణం కాదు కదా? అంటే తనేదో చేయించిందనా? అయినా అదెలా సాధ్యమవుతుంది? ఆహా, అది కాదు. తను డైరెక్ట్గా చేయించిందని కాదు, కానీ ఇండైరెక్ట్గా తనే కారణమేమో అని ఆలోచిస్తున్నాను. అర్థం కాలేదు. ఎంత కాదనుకున్నా భువన ఇంటి ఆడపడుచు. అది కంటనీరు పెట్టడానికి మనం కారణం అయ్యాం. ఒక విధంగా మనమే పిచ్చి పని చేసాం లక్ష్మి. పద్మను మనం కోడల్ని చేసుకోకూడదనుకున్నప్పుడు ఆ విషయం ముందుగానే వాళ్ళకి చెప్పి దానికో సంబంధం మనమే చూసుంటే మన పెద్దరికం, ప్రేమలు అన్నీ మిగులుండేవి. పిచ్చి పిల్ల తొందరపడి చనిపోయింది. ఎలాగూ మనం తనకి ఏదో ఒకటి చేద్దామనుకున్నాం కదా. భువన ఆవేశపడిందంటే అర్థం ఉంది. పెళ్లి కాకపోవడం, పద్మ చనిపోవడం, గిరిగాడు కనబడకపోవడం. అన్నట్టు గిరి ఏమైనట్టు? భువన మనల్ని అనుమానిస్తుంది కదా. ఒకసారి అర్జున్తో ఈ విషయం మాట్లాడమని కళ్యాణ్కి చెప్పండి. గిరి ఆచూకీ తప్పక దొరుకుతుంది. అర్జున్ మీద నాకా నమ్మకం ఉంది. నిజమే, తర్వాతే మాట్లాడతాను. మన ఇంటి ఆడపిల్ల ఏడుస్తూ శాపనార్థాలు పెట్టింది కదా. తన శాపాలు తగలే మనకి ఏది ఇలా కలిసి రావడం లేదేమో అనిపిస్తుంది. అలాంటిదేమీ అయ్యుండదండి. తను శాపాలు పెట్టినా మనం నిజంగానే తనకి ద్రోహం చెయ్యాలనే ఆలోచనతో ఏవైనా చేసుంటేనే ఆ శాపాలు మనకి తగిలేది. అదేమీ లేదు కదా. తన మాటలు పట్టించుకోనవసరం లేదు. ఇలా అనేదానివి హాస్పిటల్లో భువన మీద అంతెత్తున లేచావు. ఆ టైంలో నాకు చాలా కోపమొచ్చింది. మనందర్నీ తిట్టినా నాకు బాధనిపించలేదు కానీ అన్యాయంగా సంధ్యను తిట్టేటప్పటికీ నేను సహించలేకపోయాను. పద్మచావు నాకు బాధే, కాదనను. కాని ఆ వెర్రిబాగులు దాన్ని మన కళ్యాణ్కి కట్టబెట్టి జీవితాంతం బాధపడలేం కదా. సంధ్య అమాయకురాలండి, లక్షణమైన పిల్ల. ఈ రోజుల్లో అంత అణుకువగా ఉండే పిల్లల్ని నేను చూడనేలేదు. మన సెలక్షన్ సరైందే అంటావు. 100కి 100 పాళ్ళు. కళ్యాణ్ సంధ్యలు ఎంత ఆపేక్షగా, ఒకరంటే ఒకరు ఎంతో ప్రేమగా ఉంటున్నారు చూసారా? అదే వాళ్ళని కాపాడుతుంది. ఈ అడ్డంకులు తాత్కాలికం. మంచి ఘడియలొస్తే అన్నీ దూది పింజల్లా తేలిపోతాయి. అనవసరంగా ఈ విషయాల గురించి ఆలోచించి కొత్త సమస్యలు తెచ్చుకోకండి. ధైర్యంగా ఉందాం. అన్నీ వాటంతటవే సర్దుకుంటాయి. మీరెళ్ళి స్నానం చేసిరండి. సరే. ఏమండి, కాఫీ తీసుకోండి. కళ్యాణ్, కళ్యాణ్, కాఫీ తీసుకోండి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఫీల్ అవుతున్నారు?
For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.